నమస్కారం ఎస్డిబి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. టీమిండియా విజయంపై ప్రశంసల వర్షం కురిపించిన ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్. ప్రజా సమస్యల పరిష్కారానికి త్వరలోనే ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తానని వెల్లడించిన ఏపీ సీఎం చంద్రబాబు. శాస్త్రీయ జ్ఞానాన్ని అందించే బాధ్యత పాలకులదేనన్న ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ టి సత్యనారాయణ. ఇక డీటెయిల్స్ చూస్తే టీమిండియా విజయంపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. భారత క్రికెట్ జట్టు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టైటిల్ నెగ్గడం ద్వారా ఈ రోజు చరిత్ర సృష్టించింది అంటూ ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. కెప్టెన్ రోహిత్ శర్మకు, జట్టు మొత్తానికి, కోచింగ్ సిబ్బందికి శుభాభినందనలు తెలుపుతున్నానన్నారు. 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ కలను సాకారం చేశారన్నారు. దేశాన్ని ఆనందోత్సాహాల్లో ముంచెత్తినందుకు కృతజ్ఞతలు అంటూ టీమిండియాను ఉద్దేశించి ట్వీట్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విశ్వ విజేతలకు అభినందనలు అంటూ టీమిండియా విజయం పట్ల స్పందించారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో ఒత్తిడిని జయించి సగర్వంగా ప్రపంచ కప్ సాధించి పెట్టిన భారత క్రికెటర్లకు పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ టీమిండియా వరల్డ్ ఛాంపియన్స్ గా అవతరించడం పట్ల స్పందించారు. కంగ్రాచ్యులేషన్స్ టీమిండియా అంటూ స్పందించారు. మీ పట్టుదల, మీ కృషి ఫలించాయి. ఇవి ప్రతి భారతీయుడు గర్వించదగిన క్షణాలు. జై హింద్ అంటూ జగన్ ట్వీట్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికై ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తానని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్తానని ఇటీవల హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఎన్టీఆర్ భవన్ కు వెళ్లారు. అక్కడే ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ప్రజల వినతులు చూస్తుంటే గత 5 ఏళ్లలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలుస్తోందని వ్యాఖ్యానించారు. శాస్త్రీయ జ్ఞానాన్ని అందించే బాధ్యత పాలకులదేనని ప్రొఫెసర్ డాక్టర్ టి సత్యనారాయణ వెల్లడించారు. విజయవాడ బాలోత్సవ భవన్లో పీడీఎస్యూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ముందుగా పీడీఎస్యూ జెండాను జాతీయ కన్వీనర్ ఎం రామకృష్ణ ఆవిష్కరించారు. సభ ప్రారంభంలో విద్యార్థి అమరవీరులకు సంతాప తీర్మానాన్ని ప్రకటించారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళి అర్పించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమండ్రి. ఈనాటి విద్యా విధానంలో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. విద్యాలయాలన్నీ కూడా ప్రైవేటీకరణ బాటలో నడుస్తున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ విద్యాలయాలు కానీ చూస్తే పిల్లలకు కనీసమైనటువంటి వసతులు లేని పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకి హాస్టల్స్లో ఉండేటువంటి పరిస్థితి చాలా దుర్భరంగా కనిపిస్తుంది. ప్రభుత్వాలు వాటి మీద దృష్టి పెట్టాలి. రెండోది, వాళ్ళకి ఇచ్చేటువంటి ఉపకార వేతనాల్లో కూడా సరిగా అందిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అనేమో వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం వీళ్ళు ఇద్దరూ కూడా సగం ఫెలోషిప్ ఇచ్చి పిల్లల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో కనిపిస్తుంది. వాళ్ళు మానసికంగా వేధించే పరిస్థితి ఒకటిగా మనం భావించాలి. అంతేకాకుండా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చూస్తే అదంతా కూడా లోపభూయిష్టంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆధునీకరణ చెందే కొలది కూడా నూతన ఆవిష్కరణలకు చోటివ్వాల్సినటువంటి విద్యాలయాలు కూడా ఈ రోజుల్లో సాంప్రదాయాల పేరుతో, సంస్కృతి పేరుతో ప్రాచీనమైనటువంటి విధానాలను అవలంబించడం అనేది చాలా దారుణమైన విషయంగా మేము భావిస్తున్నాం. అంటే విద్యాలయాలన్నీ కూడా ఈ రోజుల్లో కాంట్రాక్ట్ వ్యవస్థలో నడుస్తున్నాయి. అంటే విద్యాలయాలకి ధీటుగా ఈ రోజుల్లో ప్రైవేటు యూనివర్సిటీలు వచ్చి ప్రభుత్వ విద్యాలయాలను కూడా నష్టం కలిగించేటువంటి విధానంగా కనిపిస్తుంది. ప్రభుత్వ భూములను కూడా ప్రైవేటు యూనివర్సిటీలకు దారాదత్తం చేస్తూ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను కూడా సరిగా పోషించలేని పరిస్థితి కూడా ప్రభుత్వాలకు ఉన్నాయి. అందుకోసమే రిక్రూట్మెంట్ జరగాలి. అదే పాఠశాల విద్యల్లో కూడా మార్పు రావాలి. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు కూడా అనేకమైన మార్పులు తీసుకొచ్చి విద్యార్థులకు భవిష్యత్తుకి బాటలు వేయాలి.
అంతేకాకుండా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ పేరుతో కానీ లేకపోతే వాళ్ళకు ఉండేటువంటి ఆలోచన విధానాన్ని కానీ అనుసరించి కోర్సులను కొత్తగా ప్రవేశపెట్టాలి. రామకృష్ణ పీడిఎస్ జాతీయ కన్వీనర్. పీడిఎస్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ఈరోజు విజయవాడ బాలోత్సవ భవనంలో జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని, శాస్త్రీయ విద్యా విధానం సాధించాలని, సమాజం ఏర్పాటు కావాలనేటువంటి ఆకాంక్షతోటి లక్ష్యంతో పీడిఎస్ పనిచేస్తూ ఉంది. 1974లో ఏర్పడినటువంటి పీడిఎస్ 50 ఏళ్ల కాలంలో విద్యారంగంలో మౌలికమైనటువంటి మార్పుల కోసం, సైంటిఫిక్ ఎడ్యుకేషన్ కోసం పోరాడుతూ ఉంది. ఆ పోరాటంలో అనేక మంది అసూలు బాసారు. ఈరోజు ప్రధానంగా పీడిఎస్ అందరికీ అందుబాటులో ఉండేటువంటి విద్యా విధానం కావాలని, కొఠారి ఏదైతే రూపొందించాడో కామన్ విద్యా విధానాన్ని తీసుకురావాలని 1964లో ఏర్పాటు చేస్తే నేటికి 77 సంవత్సరాలుగా సంపూర్ణ అక్షరాస్యత తీసుకురానటువంటి ఈ పాలక వర్గాలు రేపు 2030 నాటికి సంపూర్ణ అక్షరాస్యత ఏ విధంగా తీసుకురాగలుగుతారు? విద్యారంగానికి బడ్జెట్లు కేటాయించట్లేదు, టీచర్ పోస్టులు భర్తీ చేయట్లేదు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, కళాశాలలో మౌలిక సౌకర్యాలు కల్పించట్లేదు, అధ్యాపకుల్ని, నాన్ టీచింగ్ సిబ్బందిని భర్తీ చేయకుండా ఏ రకంగా విద్య అభివృద్ధి చేయగలుగుతారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం విద్యారంగాన్ని సంస్కరించాలి, అన్ని విశ్వవిద్యాలయాల్లో శాశ్వత ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయాలి. పటమట గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్లో 400 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని ఒక పత్రిక తప్పుడు కథనాలు రాస్తోందని వస్తున్న వార్తల్లో నిజాలు లేవంటూ బ్యాంకు చైర్మన్ వేమూరి వెంకట్రావు వెల్లడించారు. నగరంలోని గవర్నర్పేట గాంధీ కోఆపరేటివ్ బ్యాంకు పాలక మండలి సభ్యుల విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ వేమూరి వెంకట్రావు మాట్లాడుతూ గాంధీ కోఆపరేటివ్ బ్యాంకు 96 సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. ప్రస్తుతం 12 బ్రాంచీలతో 1200 కోట్ల పైన టర్నోవర్తో మా బ్యాంకు విజయవంతంగా నడుస్తోందన్నారు. ఎంతో మంది ఖాతాదారులు మన్ననలను కోఆపరేటివ్ బ్యాంకు పొందినట్లు చెప్పారు. గాంధీ కోఆపరేటివ్ బ్యాంకులో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదన్నారు. అయిన తర్వాత పార్టీలకు అతీతంగా ఉండాలని నిన్న ఏ పార్టీకి చేయకుండా ఉంటే చైర్మన్ గత ఎన్నికల్లో ప్రచారం అనేది ఒకటి రాశారు, అదొకటి అవాస్తవం. ఇక తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి అని అంటే మా దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళవి ఉంటాయి అని నేను కంట్రోల్ చేయలేను కదా, ఎవరూ చేయలేరు. అట్లాగే ఓట్ల కొనుగోలు దానికి మా పటమట బ్రాంచి మేనేజర్ గారు వివరణ ఇచ్చారు. అట్లాగే విశాఖపట్నం గాజువాక నూతన బ్రాంచ్ గురించి రాశారు, స్థలాల కొనుగోలు గురించి. ఈ స్థలాల కొనుగోలు చేసేటప్పుడు డైరెక్టర్లు 8 మంది కూర్చుని అక్కడికి వెళ్ళి పరిశీలించి అందరూ డైరెక్టర్లు ఆ స్థల యజమానితో బేరమాడి ఓ పద్ధతి ప్రకారం చేయడం జరిగిందండి. బోర్డులో అందరూ సంప్రదించి తీర్మానాలు చేసుకుని కొనుక్కోవటం అనేది జరిగింది. అట్లాగే విశాఖపట్నం బ్రాంచ్కి కూడా మనం ఆర్బీఐకి పర్మిషన్ చేసుకునేటప్పుడు ఒక అడ్రస్ ఉండాలనే ఉద్దేశంతో బిల్డింగ్ తీసుకొని చాలా తక్కువ ఖర్చుతో ఆ బిల్డింగ్ యొక్క ఆధునికీకరణ అంటే ఇంటీరియర్ డెకరేషన్ కానీ, కంప్యూటర్స్ కానీ, ఏసీలు కానీ, స్ట్రాంగ్ రూమ్ కానీ, లాకర్స్ కానీ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఈ పాలక వర్గంపై ఫిర్యాదులు అనే దానికి గతంలో డిపార్ట్మెంట్ వారు విచారించి మొత్తం రికార్డు అంతా పరిశీలన చేసి ఏ రకమైన పత్రికలో వచ్చినటువంటి ఒక వార్త సమంజసంగా లేదని చెప్పి బాధపడుతూ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మేము పెట్టాల్సి వచ్చింది. చాలా బాధాకరం. సత్యాలని అసత్యాలుగా చూపిస్తూ అసత్యాలని మెయిన్ హెడ్డింగ్గా పెట్టి ఆధారాలు లేని ఆరోపణలతో మా మీద ఇలాగా బురద చల్లడం అనేది మంచిది కాదు. ముందు బ్యాంకు యొక్క పరిస్థితులు అవగాహన చేసుకొని బ్యాంకు ఏ స్థితిలో ఉన్నది తెలుసుకొని ఆ ప్రకటనలు ఇచ్చుకుంటే బాగుండేది. కానీ అట్లా కాకుండా ఒక అసమనమైనటువంటి తప్పుడు ప్రచారాలతో మాకు ఈ వార్త రావడం వల్ల మాకు వ్యాపారానికి, మా చరిత్రకి
నష్టం కలిగించే విధంగా ఉందని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. సుమారుగా 96 సంవత్సరాలైంది ఈ బ్యాంకు స్థాపించి. 1928లో ఈ బ్యాంకు స్థాపించాం. మా పూర్వీకులు స్థాపించినటువంటి బ్యాంకు చిన్న పెగిటిల్లో స్థాపించి ఈరోజు 2 పెద్ద భవనాలు, సొంత భవనాలు, 2 సొంత స్థలాలు, నూజివీడు, హనుమాన్ జంక్షన్, హెడ్ ఆఫీసు, సింగనగరం, 2 సొంత భవనాలు కలిగి 20,000 మంది సభ్యులతోటి దాదాపు 840 కోట్ల రూపాయలు ఇయర్స్ అయింది పెట్టి ఎప్పుడు కూడా ఈ ప్రెస్ నుంచి ఇట్లాంటివి మేము ఎప్పుడు ఫేస్ చేయలేదు. చాలా సౌండ్గా రన్ అవుతుందండి బ్యాంకు. మా చైర్మన్ గారు, మా పాలకవర్గం అందరూ కూడా నీతిగా నిజాయితీగా ఉండబట్టి ఇదంతా ఇంత ప్రాఫిట్గా సౌండ్గా రన్ అవుతుంది. ఈరోజు పేపర్లో వేసింది అది పడవ బ్రాంచ్లో అట్లాంటివి ఏం జరగలేదు. ₹1 కూడా అనాథరైజ్డ్గా అక్రమంగా ట్రాన్సాక్షన్ ఏం చేయరు. ₹1 కూడా ఎవరికి ఇవ్వటం కానీ ఏం చేయరు. చైర్మన్ గారు రిసీవ్ ఇవ్వడం, మేము క్యాష్ ఇవ్వడం అవన్నీ కూడా అవాస్తవం. అవన్నీ ఎవరో గిట్టిన వాళ్ళు రాశారండి. ప్రెస్ వాళ్ళకి ఏంటంటే నేను చెప్పేది, కొంచెం మీరు కూడా మా డైరెక్టర్ గారిని వాళ్ళందరినీ కన్సల్ట్ అయ్యి నిజమేంతో కనుక్కొని పేపర్లు వేస్తే బాగుంటుందండి. ఎందుకంటే దానివల్ల మా కస్టమర్స్ కొంచెం ఆందోళన చెంది డిపాజిట్ లైన్ తీసుకెళ్ళడం. స్ఫూర్తిదాయక అంశాలే బాలశేఖరుని చిత్రాలు అని డాక్టర్ రామసుబ్బారెడ్డి, డాక్టర్ శంకర్ వెల్లడించారు. ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించిన బాల రాజశేఖరుణ్ణి మన విజయవాడ వాసి కావడం మనకెంతో గర్వకారణమని వెల్లడించారు. విజయవాడ పుస్తక మహోత్సవ గ్రంథాలయంలో దర్శకుడు, నటన శిక్షణాచార్యుడు, అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా డీన్ బాల రాజశేఖరుని అభినందన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా బాల రాజశేఖరునికి జ్ఞాపిక ఇచ్చి సత్కరించారు. విజయవాడ అచ్చ తెలుగు వాడిని, బాల రాజశేఖరుని నా పేరు, రాజశేఖరుని మా ఇంటి పేరు, బాలసుబ్రహ్మణ్యం నా పూర్తి పేరు. నేను యుఎస్లో ఉంటాను, హాలీవుడ్లో వర్క్ చేస్తాను. లాస్ ఏంజల్స్లో ఒక ప్రొఫెసర్ ఆఫ్ యాక్టింగ్గా నట శిక్షణ, నటులకు నటీమణులకు శిక్షణ ఇస్తూ ఉంటాను. 28 సంవత్సరాల క్రితం ఇండియా వదిలి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ మాస్టర్స్ ఇన్ థియేటర్ అండ్ సినిమా యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మ్యాడిసన్లో చేశాను. ఆ తర్వాత ఎంఎఫ్ఏ ఇన్ స్క్రీన్ రైటింగ్, అంటే స్క్రీన్ ప్లే అండ్ ప్లే రైటింగ్లో కూడా ఎంఎఫ్ఏ చేశాను. వెళ్ళకముందు ఇక్కడ కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నేను గొప్ప గురువులందరి దగ్గర కూడా మాస్టర్స్ డిగ్రీ ఇన్ థియేటర్ చేశాను. సో ఈ 3 మాస్టర్స్ చేసిన తర్వాత టీచింగ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఇండియాలో నేను ఆంధ్ర యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేశాను థియేటర్ ఆర్ట్స్లో. లంక సత్యానంద్ గారు మా ముఖ్యమైన కొలీగ్, ఇప్పటివరకు కూడా ఆయన సెలబ్రిటీ యాక్టర్ ట్రైనరు, ఆయనతో వర్క్ చేయడం నా అదృష్టం. ఆ తర్వాత అమెరికా వెళ్ళిన తర్వాత కూడా చాలా సీనియర్ ప్రొఫెసర్స్ అందరితో వర్క్ చేయడం నా అదృష్టం. అక్కడ ఉండగా అక్కినేని నాగార్జున గారి నుంచి ఒక రోజు ఫోన్ వచ్చింది. ఆయన రాఘవేంద్రరావు గారి ప్రోద్బలంతో నాకు ఫోన్ చేశారు. అఖిల్ అక్కినేనికి యాక్టింగ్ ట్రైనింగ్ అమెరికాలో ఇప్పించాలి, మెంటర్షిప్ కావాలంటే నేను అప్పుడు అఖిల్ని రప్పించి మేమిద్దరం ఫ్రెండ్స్గా మారాము. ఒక 1 year టైం స్పెండ్ చేశాము. అతను లీ స్ట్రాస్బర్గ్ వన్ ఆఫ్ ద టాప్ స్కూల్స్లో చదివాడు. ఆ చదువుతున్నప్పుడు డిస్కషన్స్, ఇండస్ట్రీ విజిట్స్, అతన్ని రకరకాల యూనిట్స్కి తీసుకెళ్ళడం, మంచి పెద్ద పెద్ద హాలీవుడ్ ఫిల్మ్ సెట్కి తీసుకెళ్ళి స్పెషల్ పాస్ పెట్టి మేమిద్దరం కలిసి అదొక అధ్యయనం చేశాం. ఆ ఎక్స్పీరియన్స్తో, ఆ పరిచయంతో అఖిల్ అక్కినేని నన్ను ఇండియా వచ్చి మా ఫిల్మ్ స్కూల్ ఒకటి ఉంది, అందులో మీరు వర్క్ అన్నా చేయొచ్చు లేదా చూడండి. బాలా కూడా బెజవాడ పుట్టి పెరిగాడు. తర్వాత ఏమిటంటే 37 సంవత్సరాల క్రితం నేను మేయర్గా కంటెస్ట్ చేసినప్పుడు కుడి భుజంగా పనిచేసి పెట్టి నేను గెలవటానికంతా వీళ్ళంతా పనిచేశారు బాలా రాజశేఖర్ని. అండ్ ఈజ్ ఎ వెరీ వెర్సటైల్ మ్యాన్. ఆయన ఇందాక విన్నారుగా ఎంఏ అని చదువుకున్నారు. నేను భార్య కూడా అంబిక, ఆవిడ కూడా ఈజ్ ఎ ప్రొఫెసర్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఉపన్యాసం చేస్తున్నారు. చక్కటి పిల్లలు 2 ఉన్నారు వీళ్ళకి. అసలు ఈయనే మంచి యాక్టర్గా ఉండొచ్చు, ఎవరెవరో హీరో ఎందుకు పెట్టావయ్యా, నువ్వే హీరోగా ఉంటే బాగుండేదని అంటూ ఉంటాను నేను. సో బట్ ఈ సచ్ ఎ గ్రేట్ యాక్టర్, డైరెక్టర్, వెరీ వర్సటైల్ మ్యాన్, రైటర్, ఈ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఇలాంటి వర్సటైల్ పర్సన్ మన బెజవాడలో పుట్టి పెరగటం మీకు గుర్తుండే ఉంటుంది. కాశీనాథ్ విశ్వనాథ్ గారు, ఆయన సీనియర్ నాకన్నా, ఆయన చెల్లెలంతా నా క్లాస్మేట్స్. ఆయన పెద్ద డైరెక్టర్ అయ్యాడు. ఆయనకి ఈక్వల్గానో లేకపోయినా ఆయనకన్నా ఎక్కువగానో మన బాగా పెరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.
ఆయన ఇంగ్లీష్లో 2 సినిమాలు తీశారు. అదేమిటంటే ఒకటేమిటంటే గ్రీన్ కార్డ్ ఫీవర్ అని, రెండోది ఏమిటంటే బ్లైండ్ అంబిషన్. అదేమిటంటే ఒక గుడికన్న పిల్ల ఒక మ్యారథాన్ గెలవాలని చెప్పి కృషి చేసి చాలా మంచి సినిమా. అది కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఆయన రిలీజ్ చేయలేదు. దానికి ప్రైజెస్ కూడా చాలా వచ్చినాయి. నాలాంటి వాడు హనీమూన్ ఎక్స్ప్రెస్ చూశారు కదా, అంటే నన్ను నేను చిన్న వయసులో కనుక వెళ్ళిపోయి చూస్తే చాలా ఎంజాయ్ చేశాను. అంటే ఇట్స్ ఏ నైస్ పిక్చర్. అయితే నేను మొహమాటాల కన్నా మాట్లాడే మనిషిని కాబట్టి కొంచెం డిస్కషన్స్ అన్నీ కొంచెం ప్రొలాంగ్ అయినాయని అనిపించింది నాకు. బట్ అదర్వైజ్ చాలా డీప్ సీటెడ్. దానికి ముందు శుభాకాంక్షలు. ఎందుకంటే ఆయన మొదటిసారి ఒక ఫుల్ లెంత్ సినిమా తీసి, తెలుగువాడేందుకు తెలుగు సినిమా తీసి ఆయన హాలీవుడ్లో పేరు తెచ్చుకున్న, ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంట గెలిచేదానికి ఆయన ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకు వచ్చారు. మనమందరం తప్పకుండా ఆయన్ను అభినందించాలి, ప్రోత్సహించాలి. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీయాలి. ఈ మధ్య మనం చూస్తున్నాం సినిమాలు ఎక్కువగా గ్రాఫిక్స్, వైలెన్స్, క్రైము, సెక్స్ ఇలాంటి సినిమాలు ఎక్కువ వస్తున్నాయి ఇటీవల. కానీ అలా కాకుండా డిఫరెంట్గా, అంటే ఒక ఎడారిలో వయాసిస్ లాగా బాలాగారి సినిమా, ఈ సినిమా నేను చూసిన బిట్స్ చాలా రిలీఫ్గా, మంచి ఎంటర్టైన్మెంట్గా, ఒక మెసేజ్. అంటే దీంట్లో కేవలం ఎంటర్టైన్మెంటు అదే కాకుండా మా సబ్జెక్ట్ చాలా ఉంది. మా దగ్గరికి ఈ మధ్య యంగ్ కపుల్ చాలామంది వస్తున్నారు. పెళ్ళైన 1 year 2 yearsకే ఇద్దరు గొడవ పడడము, విడాకుల ఊరికి వెళ్ళిపోవడము, విడాకులు తీసుకునే ముందర వాళ్ళ పేరెంట్స్ ఎందుకైనా మంచిదే ఒకసారి డాక్టర్ గారిని కలవండి, మీ ఇద్దరికి ఏదో కొంచెం అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం ఉందని అలా వస్తున్నారు. మేము గమనించింది ఏంటంటే ఈ మధ్యకాలంలో వచ్చే పిల్లలు, కొత్తగా పెళ్ళైన వాళ్ళలో ఈ మెరైటల్ డిస్కార్డ్ ఎందుకు వస్తుందంటే ఎక్కువగా ఇండిపెండెన్స్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఫర్ ద గర్ల్స్. అంటే అది చెడ్డదంటే కాదు, అది మంచిదే. కానీ ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎక్కువ కావడం వలన నువ్వెంత నేనంత అనే, ఇంతకుముందు అంటే దేవర్ డిపెండెంట్ ఆన్ ద హస్బెండ్స్, నౌ ఇట్ ఈస్ సీన్ ఈజ్ చేంజ్డ్. అది ఒక ముఖ్య కారణం. రెండోది అంటే మేము ఒక స్టడీ చేసాం, 2 స్టడీ చేసాం మా హాస్పిటల్లో. ఎందుకు చాలామంది విడిపోతున్నారు పెళ్ళైన తొందరలోనే అంటే, లవ్ ఏమో 4-5 ఏళ్ళు చేసుకుంటారు, విడిపోవడం మాత్రం వితిన్ 1 year 2 years జరుగుతుంది. అంతకుముందు 4 ఏళ్ళు లవ్లో ఉంటారు, అప్పుడేమి ఉండవు. అంటే పెళ్లి కాకముందేమో అంతా ఈస్ట్మన్ కలర్ 70 mm ఉంటుంది ఇద్దరిని గురించి, అబ్బా చాలా ఆహా ఓహో అని. పెళ్ళైన తర్వాత అంతా బ్లాక్ అండ్ వైట్ 35 mm వచ్చేస్తుంది సినిమా. బాలాగారు విజయవాడ వాస్తవులు అయినప్పటికీ కూడా హాలీవుడ్లో పనిచేసి మళ్ళీ తన సినిమా రిలీజ్ కోసం విజయవాడ వచ్చి ఆ ప్రమోషన్లో భాగంగా ఈరోజు మనందరితో కలవడం జరిగింది. నేను ఒక ముక్కలో చెప్పాలంటే సినిమా ఫస్ట్ షో చూశాను విజయవాడలో. నేనే కాదు, దాదాపు నా స్టూడెంట్స్ ఒక 200 మంది దాకా హనీమూన్ ఎక్స్ప్రెస్ మూవీ చూడడం జరిగింది. యాజ్ ఏ రైటర్గా, ఒక దర్శకుడిగా నాకు అనిపించింది ఏంటంటే, ఆ సినిమాలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, సమాజం బాగుండాలంటే కుటుంబం బాగుండాలి, కుటుంబం బాగుండాలంటే భార్యాభర్తల దాంపత్యం చక్కగా ఉండాలి. ఆ ఉద్దేశాన్ని ఆయన సినిమాలో రూపొందించాడేమో, ఇంక్లూడ్ చేశాడేమో నాకు అనిపించింది. నిజంగా భార్యాభర్తలు డాక్టర్ గారు చెప్పినట్టుగా చిన్న చిన్న విషయాలకి గొడవలు పడడం, విడిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రతి భార్యాభర్తలో కూడా చక్కగా చూడాల్సిన సినిమా అనిపించింది ఫస్ట్ డేనే నాకు. బాలా రాజశేఖరుని వాస్తవంగా నిన్న ఆ సినిమా చూడటం జరిగింది. చాలా గొప్ప సినిమా. ఎందుకంటే యంగ్స్టర్సు, ముఖ్యంగా కపుల్స్ ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సినటువంటి సినిమా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందికి గురవుతుంది. ఏంటంటే లవ్ చేసుకోవడానికి 5-6 సంవత్సరాలు ఇబ్బంది పెట్టరు, పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రం 6 నెలలకే ఇబ్బంది పడుతున్నారు. ఇందులో చూస్తే చాలా క్లారిటీగా చెప్పారు ఆయన. ఇగో ఈ విషయాలు ఇవి, ఈ విషయాలు ఇవి, వీటి వల్ల ఇలాంటి అనర్థాలు వస్తున్నాయి, ఆ అనర్థాలకు పరిష్కారాలు ఇవి, ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని. అందుకే నేను సినిమా చూశాను కాబట్టి నేను ఎంకరేజ్ చేస్తుంది ఏంటంటే, ఖచ్చితంగా ఈ సినిమాని ప్రతి స్టూడెంట్ కూడా చూడాలని కోరుకుంటున్నాను. కపుల్స్ అందరూ కూడా చూడాలి, భార్యాభర్తలు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ముఖ్యంగా చూడాలి ఈ సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. బాలా రాజశేఖర్ గురించి చెప్పాలంటే, ఇప్పుడు చిన్నప్పుడు నేను 3వ క్లాస్ నుంచి ఫ్రెండ్ అండ్ నైబర్. మాకు 6వ క్లాస్ 7వ క్లాస్లో కృష్ణ సినిమా రిలీజ్ అయ్యి కథ చెప్పేవాడు. మాకు సినిమా చూసింది మాకు 70 mm కనిపించేది. సినిమాకి వెళ్తే సీన్లు ఉండేవి కాదు, ఏంటంటే కట్ చేస్తారు అని కలిపి చెప్పేవాడు. అంటే అక్కడ లేపినట్టు కూడా అందరినీ, అంటే కరెంట్ పోయి మాకు వచ్చి 6 to 8 ప్రతిరోజు ఒక సినిమా మాకు చూపించేవాళ్ళు. మా అన్నయ్య ముఖ్యంగా సాయి రమణ, అది కూడా చెప్పు. నెక్స్ట్ వీళ్ళ అన్నయ్య వచ్చే వాళ్ళకి మూవీ వేసేవాళ్ళండి. మాకు ఆ రోజుల్లోనే మూవీ ప్రొజెక్ట్ ఉండేది. ఆ ప్రొజెక్టర్ తోటి అందరినీ గ్యాదరింగ్ చేసి సన్ రైజ్ తోటి, వాళ్ళనే సాయి రమణ అన్నయ్య కూడా అక్కడే ఉన్నారు. అది నేను టెక్నికల్గా చూసుకేవాడిని.
డ్రామాస్ చేసినప్పుడు తెర పైకి లేపారు, అప్పుడే మేము వెయిట్ చేసాం. ఈ 75లోనే లైట్స్ కొండలో స్పీకర్లు పెట్టి స్పీకర్ ఇచ్చి హర్రర్ మూవీ రాగానే బెల్ పెట్టి స్విచ్ నొక్కాం. మహానగరాలకు దీటుగా అత్యున్నతమైన డయాగ్నోస్టిక్ సేవలు అందించేందుకు నీజెన్ డయాగ్నోస్టిక్స్ అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ప్రపంచ స్థాయి వ్యాధి నిర్ధారణ వ్యవస్థగా నీజెన్ సేవలు అందించనుంది. ఏపీలో మొట్టమొదటి అత్యాధునిక రిఫరల్ ల్యాబ్ నీజెన్ ప్రత్యేకతల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. నీజెన్లోని డయాగ్నోస్టిక్స్, స్పెషాలిటీ ల్యాబ్స్, జినోమిక్స్ రాష్ట్ర వైద్య రంగంలో నూతన అధ్యయనాన్ని ఆవిష్కరించనున్నాయి. ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రకాశం రోడ్లో నీజెన్ డయాగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవం జరుగుతున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రామ్ ప్రకాష్ వెల్లడించారు. 2019లో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించిన ఆల్ ఇండియా ఎగ్జామ్ జరిగినప్పుడు నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆల్ ఇండియా వైడ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చి పాండిచ్చేరి జిప్మర్ ఇన్స్టిట్యూట్లో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ కోర్స్ 3 years ఉంటుంది, అది కంప్లీట్ చేశాను. జిప్మర్ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ 3 ఇన్స్టిట్యూట్స్లో ఒకటి. ఎయిమ్స్ న్యూఢిల్లీ, జిప్మర్ పాండిచ్చేరి, అలానే పీజీఐ చండీగఢ్, ఈ 3 నేషనల్ రిఫరెన్స్ ఇన్స్టిట్యూట్స్ అన్నమాట, ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. వాటిలో ఏంటి అంటే ఒక వ్యాధికి సంబంధించిన రూట్ కాజ్, అంటే అసలు ఎందుకు వస్తుంది ఈ వ్యాధి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా ట్రీట్ చేయాలి, రూట్ కాజ్ దగ్గర నుంచి దాన్ని కూకటికి వేళ్ళతో పెకలించి తీసేసే వరకు ట్రీట్మెంట్ గైడ్ లైన్స్ ఫామ్ చేస్తూ ఉంటాం మేము అక్కడ. సో ఈ వ్యాధి ఆ వ్యాధి అని కాకుండా ఏ ప్రాబ్లం అయినా సరే ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అని కనుక్కొని దాన్ని పర్ఫెక్ట్గా 100% ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అలాంటి ఇన్స్టిట్యూషన్లో చదువుకొని మన విజయవాడ వచ్చి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాక కొన్ని డెఫిషియన్సీస్ కనిపించినాయి మనకి. ఏదైనా హెల్త్ కేర్ సెక్టార్లో కానీ హెల్త్ కేర్లో కానీ ఒక ప్రజలకి 100% హెల్త్ కేర్ డెలివరీ అవ్వాలంటే 2 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్, రెండోది డయాగ్నోస్టిక్ సెంటర్స్. డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్ కొంచెం రకరకాల కారణాల వల్ల, ప్రభుత్వం తీసుకునే వాటి వల్ల కానీ, అందరికి ఇంట్రెస్ట్ ఉండి కానీ, డిఫరెంట్ ప్లేయర్స్ రావడం వల్ల కానీ డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్ వైజ్ ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంది. కానీ అదే రకంగా ఇంప్రూవ్మెంట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో జరగటం లేదు. సో ఆ డెఫిషియన్సీని పూడ్చడానికి మనం ఈ సెంటర్ స్టార్ట్ చేయాలని డెసిషన్. మన మెయిన్ ఏరియా ఈ విజయవాడలో ఒక రకంగా హెల్త్ హబ్గా ప్రమోట్ చేద్దామని, విజయవాడ ఈ ప్రజలు మనకు చుట్టూ ఆల్మోస్ట్ 20-30 lakhs పాపులేషన్కి ఒక సింగిల్ రిఫరల్ ల్యాబ్ కూడా లేదు క్యాటర్ చేయడానికి. అది ఒక రకంగా దురదృష్టకరం. ఆ డెఫిషియన్సీని పూడ్చడానికే మనం ఇక్కడ పెడుతుంది. ఇది ఓన్లీ విజయవాడే కాకుండా గుంటూరు, విజయవాడ, ఏలూరు ఈ చుట్టుపక్కల చాలా డిస్ట్రిక్ట్స్ వరకు మనం కవర్ చేసి ఆ పేషెంట్స్ కూడా చాలా వరకు బెనిఫిట్ చేయగలం. మనం ఇక్కడ పెట్టాలనుకున్నాం, విజయవాడని ఎందుకు ఎంచుకున్నాం, భవిష్యత్తులో దాని ఉపయోగాలు ఇక్కడ ఉండే హాస్పిటల్స్కి, దానికి వచ్చే వారి కస్టమర్లకి ఎలా ఉపయోగపడుతుంది అనేది టెక్నికల్గాను కొంత స్టాటిస్టిక్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక ఆనందకరమైన విషయం ఏంటంటే, సగర్వంగా కూడా చెప్పుకునేది, ఇటువంటి ల్యాబొరేటరీ డయాగ్నోస్టిక్ సెంటర్ ఆంధ్రప్రదేశ్లోనే మొదటిది. అంత వైడ్గా, అంత టెక్నికల్గా, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ తోటి. దీనిని మేము ఫస్ట్ రిఫరల్ ల్యాబ్ అని కూడా చెప్తున్నాం. ఉన్నారు వైద్యం రిలేటెడ్గా. ఎందుకు అని అంటే చాలా ఇన్వెస్టిగేషన్స్, ఏదైతే ఒక ప్రాణాన్ని కాపాడగలిగే ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయో అవి మనం ఇక్కడ నుంచి విజయవాడ నుంచి దూరంగా ఢిల్లీ, పూణే, ముంబై ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళి మన శాంపిల్స్ అక్కడి నుంచి రన్ అయ్యి ఆ రిపోర్ట్స్ వచ్చేంతవరకు కూడా ఈ లోపల పేషెంట్కి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అట్లాంటి పరిస్థితిని దాటి మనం ఈ స్పెషాలిటీ ల్యాబ్ ఇక్కడ పెట్టడానికి కారణం కేవలం ఈ ప్రజలందరికీ, విజయవాడ వాసులందరికీ కూడా
అలాగే మిగతా డాక్టర్స్కి వాళ్ళ పేషెంట్స్కి రిలేటెడ్గా మనం ఈ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ఇవ్వడం వల్ల చాలా ఏదైతే ఈ ప్రాణ హాని ఏదైతే ఉంటుందో అది మనం కాపాడగలిగిన వాళ్ళు అవుతాం. ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇంకా మేము ఇంప్రూవ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇదే కాకుండా ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు జెనెటిక్స్ అండ్ జెనోమిక్స్ రిలేటెడ్గా స్పెషాలిటీ ల్యాబ్ పాన్ అక్రాస్ ఆంధ్ర ఎక్కడా లేదు ఇది. సో వీ విల్ స్ప్రెడ్ అక్రాస్. అండ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ UAIలో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్ నువా పేరుతో తమ సరికొత్త వజ్రాభరణాల సేకరణను ఆవిష్కరించారు. ప్రఖ్యాత భారత సినీ నటి కరీనా కపూర్ ఖాన్ ఈ నువ్వా కలెక్షన్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయవాడ బందర్ రోడ్డు షోరూంలో వినియోగదారులు షోరూం సిబ్బంది ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తేజ ప్రియ మాట్లాడుతూ ప్రకృతి ప్రసాదించిన సంక్లిష్టమైన ఆకృతులు, అలలు, వివిధ రూపాలు, మడతలు, అల్లికల నుండి ప్రేరణ పొంది విలాసవంతమైన వజ్రాభరణాలుగా అద్భుతంగా రూపొందించబడిన ఒక వేడుక ఈ నువ్వా సేకరణ అని వెల్లడించారు. గత 10 సంవత్సరాలుగా ఈ షోరూంకు వస్తున్నట్లు తెలిపారు. This is Naimisha from Vijayawada. So Malabar, as being a loyal customer to Malabar, so last 5 to 6 years నుంచి నేను మా ఫ్యామిలీ అందరం ఇక్కడే షాప్ చేస్తామన్నమాట. We purchase here. So yeah, we are super proud to launch this collection. Yeah, thank you. నమస్తే అండి, ఐఎమ్ ప్రియా ఫ్రమ్ విజయవాడ. మల్బార్కి నేను ఆల్మోస్ట్ 5 to 6 years నుంచి షాపింగ్ చేస్తున్నాను. ఎప్పుడు యూనిక్ కలెక్షన్స్తో వస్తారు. సో ఈసారి మనకి డైమండ్స్లో వెరీ యూనిక్ కలెక్షన్ నోవా కలెక్షన్తో వచ్చారు. ఈ కలెక్షన్ ఎస్పెషల్లీ యూత్ అమ్మాయిలకి చాలా అద్భుతంగా ఉంది. నేను పెట్టుకున్నాను చూసారా. వీరు చెప్పినట్టు ఇది సముద్ర పలల్ నేచర్ని బేస్ చేసుకుని చేసిన డైమండ్ జ్యువెలరీ చాలా అంటే చాలా బాగుంది. నేను మనీ రెడీ చేసుకుని అర్జెంటుగా దీన్ని కొనుక్కుని తీసుకెళ్ళాలి. అండ్ థ్యాంక్ యూ మల్బార్, నన్ను ఈ గ్రాండ్ ఇన్వెస్ట్కి పిలిచినందుకు వెరీ థ్యాంక్ యూ. డైమండ్స్ వారు ఒక లైట్ వెయిట్ ప్రొడక్ట్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ లైట్ వెయిట్ ప్రొడక్ట్స్లో ప్రత్యేకత ఏంటంటే మనకి మోస్ట్లీ ఒక ఫింగర్ రింగ్స్ అనేది మనకి 18,000 నుంచి 24,000లో వస్తుంది. ఇయర్ రింగ్స్ అనేటప్పటికి ఒక 24,000 నుంచి 55,000లో వస్తుంది. ఇక లైట్ వెయిట్ కాన్సెప్ట్ ఇది బేసిక్గా నేచర్ని మనం నేచర్ బేస్డ్ ఒక కాన్సెప్ట్లో ఒక డిజైన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక వినూత్నం, అంటే మనకి సబ్ బ్రాండ్స్ అనేవి చాలా ఉన్నాయి. దాంట్లో ఒక మోడల్గా ఒక ప్రోడక్ట్ని రీసెంట్గా లాంచ్ చేయడం. ఇది మోస్ట్లీ 25 నుంచి 40 ఏజ్ గ్రూప్ అమ్మాయిలకి చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఒకసారి మలబార్కి అందరూ వచ్చి ఒకసారి డిజైన్ చూడండి, డెఫినెట్గా అందరూ లైక్ చేస్తారు. దేశ ప్రజల తరపున టీమిండియాకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ఈ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా విజేతగా నిలిచిన తీరు చారిత్రాత్మకమంటూ అభివర్ణించారు. టీమిండియా ఈ మహత్తర విజయం సాధించడం పట్ల దేశ ప్రజలందరి తరపున శుభాభినందనలు తెలుపుతున్నానన్నారు. ఫైనల్లో మీ అద్భుత ప్రదర్శన పట్ల దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు గర్విస్తున్నారన్నారు. మైదానంలో మీరు వరల్డ్ కప్ గెలిచారు. దేశంలో ప్రతి గ్రామంలో ప్రతి గల్లీలోనూ ప్రజల హృదయాలు గెలిచారు అంటూ ప్రధాని మోదీ వివరించారు. इंडिया को इस भव्य विजय के लिए सभी देशवासियों की तरफ से बहुत बहुत बधाई। आज 140 करोड़ देशवासी आपके इस शानदार प्रदर्शन के लिए गर्व अनुभव कर रहे हैं। खेल के मैदान में आपने वर्ल्ड कप जीता, लेकिन हिंदुस्तान के हर गांव, गली, मोहल्ले में आपने कोटि कोटि देशवासियों का दिल जीत लिया। और ये टूर्नामेंट एक विशेष कारण से भी याद रखी जाएगी। इतने सारे देश, इतनी सारी टीमें और एक भी मैच हारना नहीं, ये छोटी उपलब्धि नहीं है। आपने क्रिकेट जगत के हर महारथी విజయవాడలో క్రికెట్ అభిమానులు భారీగా సంబరాలు చేసుకున్నారు.
వర్షంలోనూ తగ్గకుండా బెంజ్ సర్కిల్ వద్ద కేరింతలు కొట్టారు. భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. వాహనాలు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ఉండవల్లి సెంటర్లోని గ్రామ సచివాలయం 2లో రైతులు ఆందోళన చేపట్టారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు భూములు ఇచ్చేందుకు కొందరు రైతులు అభ్యంతరం తెలిపారు. అర్హులైన రైతులు అందరూ కూడా మధ్యాహ్నం 3 గంటలకు ఉండవల్లిలోని ఏపీ స్కూల్ వద్దకు రావాలంటూ సిఆర్డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వర నాయుడు సూచించారు. నా పేరు మన్నింగ్ కిషోర్ అండి. వాస్తవంగా గత 2014లో రాజధాని అనౌన్స్ చేసినాక చాలా ఇబ్బందులు పడింది వాస్తవేనండి. ముందు తర్వాత రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారండి. అయితే గత యాంటీగా పనిచేసిన కొన్ని అధికార శక్తులు కానీ లేదంటే లోకల్లో ఉండే శక్తులు కానీ సీడ్ యాక్సిస్ రోడ్డు అవనీయకుండా అడ్డం పడ్డది వాస్తవేనండి. తర్వాత వాళ్ళ పొజిషన్ ఏంటో వాళ్ళకి అర్థమైందండి. 2019, 2024 వచ్చిన ప్రభుత్వంతో వాళ్ళు పడిన బాధలు, ఇబ్బందులు, ఆఖరికి పిల్లల చదివించుకోవడానికి కూడా డబ్బులు లేకుండా చాలా ఇబ్బంది పడ్డారండి. ఎందుకంటే ఆ టైంలో రైతులు పడిన ఇబ్బందులు ఏంటంటే వాస్తవంగా ఫైనాన్స్గా ఎదిగితేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఉద్దేశం ఉండిద్దండి. ప్లస్ మన యొక్క ఏరియా కూడా డెవలప్ అయితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని కోరుకునే రైతులు ఉన్నారండి. చాలామంది చాలా ఇబ్బందులు పడిన రోజులు గడిపేశారు. అదేవిధంగా ఎక్కడి నుంచి 2.5 కిలోమీటర్లు ఉండవల్లి మొన్న మీ టీవీలో చేసే 40,000 ఇచ్చారు మా గజానికి. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు 40 లక్షల రూపాయల విలువ చేసే స్వర్ణాభరణాలను దాతలు బహుకరించారు. హైదరాబాద్ జైబేరి టెంపుల్ స్ట్రీట్ కు చెందిన మాగంటి సత్యనారాయణ మూర్తి, మధురావు కుటుంబ సభ్యులు శనివారం అందజేశారు. స్వామివారికి నిత్య అలంకరణ నిమిత్తం బంగారు తాపడంతో చేసిన నాగాభరణం, జటాజూటం, నాగపడగ, పానవట్టం, దారావృతం, మకర తోరణం, ఇతర ఆభరణాలను దేవస్థానం ఈవో రామారావుకు అప్పగించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీపై కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ జూలై 1వ తేదీన 65,18,496 మందికి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటా పింఛన్ల పంపిణీకి సంబంధించి 4,399.89 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా పింఛన్ల పంపిణీకి ఇతర ఫంక్షనరీల సేవలను కూడా వినియోగించుకునేందుకు జిల్లా కలెక్టర్లు, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లకు తగు ఆదేశాలు జారీ చేయాలంటూ ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. టీమిండియా విజయంపై ప్రశంసల వర్షం కురిపించిన ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్. ప్రజా సమస్యల పరిష్కారానికి త్వరలోనే ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తానని వెల్లడించిన ఏపీ సీఎం చంద్రబాబు. శాస్త్రీయ జ్ఞానాన్ని అందించే బాధ్యత పాలకులదేనన్న ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ టి సత్యనారాయణ. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.